మొక్కుతానే ఓ మావా లేకుండా తుంపిర యువతలు చూస్తే కొడతాడు కావచ్చు ఎంత కొట్టి సాగునది బాగానే కొడతాడు అనుకుంటు ఇక్కడ మీ చెల్లెకి నచ్చుతారు మా చెల్లెకి రావాలి దానికి సరే సాగు మొత్తుల్లా పెట్టర మగడా కుక్కడి దూరింటావయ్యా కుక్కడి దూరింటావయ్యా ఎద్దోనే వింటావు నాదా మొత్తోనే పంటవు నాదా ఒక్కొక్క మొబైల్ చూసుక బతకచ్చు ఒక్కొక్కరు చూసి చూసుక బతకచ్చు ఇనత్తందా పద్ధతి అంటావా మరి దీని పద్ధతి అంటావా అయినోడు అసలు కాకపోతే ఇట్లా కాకపోతే అట్లా ఆయన సందొరుకుతాను ఆయన దెబ్బ ఇలా పెడితే దంచుకొని పోతాను ఆయన ఇట్లా నేను పట్టుకొని పోయిండు అనుకో ఆయన ఉన్న కాడికి ఏం లేకుండా అమ్మితుంది నేను ఎందుకు అమ్మిస్తా మన పెద్ద పిల్లకాడు ఇల్లు కట్టుకుందాం పెద్ద పిల్లకాడు అమ్ముకున్నాడు మళ్ళీ కొనుక్కుంటాం రాగడుంది అలా రాడుంది సీతాపట చెరువులకు నింకొక గట్ట రాత్రి ఇంకొకరి గట్ట రాత్రి కరెంటు మొల్లాడు నెంబరో రాత్రి ఇంకొకరి గట్టలో రాత్రి ఏ తీరే నీ దిక్కు చూడు ముళ్ళు దాటింది 12 దాటే నీకు తెలిసేనా ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు 12 అటు ముళ్ళు దాటితే ఆయన ఏందనుకుంటాను ఆయన వాళ్ళ దాటింది వాళ్ళ దాటితే ఆయన అత్తడు చెయ్యంతా కుంపు కుంపు చేసి కుంపు రాజన్న రాయన్న నేనేమో అనుకున్నా అయితే ఇన్నేళ్ళు అవుతాను ఇన్ని రోజులు అవుతాను మన కొడుకులు లేకపోయా బిడ్డలు లేకపోయే అని చెప్పి నేను ఒక్క పొద్దు పడతాను ఒక్క పొద్దు నేను వచ్చి కొడుకన్న బిడ్డన్న కూర్చున్న వాళ్ళు మా ఆయనను నిన్నే ఎవరాడు అక్కడ జన్నకిడుతున్నాను మొక్కిన భగవంతుడు ఫస్ట్ ఇప్పుడు ఇది ఒక్క పొద్దు పట్టిందా కొడుకన్న బిడ్డను కూర్చాక నన్ను జన్నకిడుతుంది పుట్టిన వాళ్ళు ఎంబడి నీకు దారుణం వేస్తా కదా ఏంటి మసక్ కదా నగరు ఎందుకే ఉండవు కానీ అందుకు లేకపోతే చింతలు తులిపెట్టవాడా మనిషి అని ఎట్లా మనిషి ఎక్కడ మనిషి ఇట్లా ఆడిదాన్ని ఎట్లా అరుచుకోవాలి ఆడిదాన్ని ఎట్లా మా సక్కదని పెట్టి అయ్యే రేవులక్కని దినాలు కాను ఏ మా సక్కదని రమ్మనకొచ్చేమో బాగా మాట్లాడతాను నేనేమంటాను నువ్వే మాట్లాడతాను నీళ్ళు అయిపోతాడు కొద్దిగా వచ్చినట్టున్నావు నీళ్ళు అయిపోతుంది అన్నా ఎట్ట కొట్టాలంటే అన్నో
అంటాను ఎవరన్నా చేసుకున్న రాకెట్లే పుడతారు. పిల్లాన్ని తీసుకుపోవాలి నడింట్లోకి తీసుకుపోయి టీ సౌండ్ ఎక్కువ పెట్టి దిబ్బ గుద్దితే నడ్డిరుచుకుంటా మందిళ్ళ కురకాలి ఆకాశనాడ పాలు వేసినట్టుగా నా తుటుక్కునా తటుక్కునా ఇదేనా లేవలేనోడ నీ లేవలేని దినాలు కానీ గదేనా కొట్టు ఏంటన్నా నీకు మా పేరు అయ్యాలా బస్ అక్కడనే కొన్ని నీళ్ళు కొట్టవు ఇంటికి ఇస్తారా మీరెందుకు ఇస్తారా మీరు ఎందుకు ఇస్తారా నిలబడడానికి తిరుగు తప్ప మీరు ఎప్పుడు నిలబడే అన్ను ఆగే నాకే రావన్నా ఈ కాండం ఇగో ఇవాళ రాకెట్ల పుణ్యమాట నాకు పున్నాను కావాల్సి తేడా తెలియదు గాడి నాకు తెలియదు రాకెట్ల పండు కానీ తెలిసేనా ఇప్పుడు నీకు తెలుస్తూనే ఏంది నాకు తెలియకుంటే నీకు రాకెట్ల పండు కావడానికి ఇలా కొత్తగా ఏదో పున్నాడు వచ్చి చెప్పుకోవాలి ఇవాళ రాకెట్ల పండుగ మా చెల్లి వచ్చింది మా ఇంటి లక్ష్మీదేవి వచ్చింది నాకు రాకెట్ కడుతుందట నేను తీసుకొని రమ్మన్నది కూరాడకుండా అక్కడ కూర్చుండబెట్టి నొట్టికి బొట్టు పెట్టి చెంపల పసం పెట్టి నీ నోట్ల నా నోట్ల చక్కెర పోసి నా చేతికి రాకెట్ కట్టిపోతారని తీసుకొని రమ్మని పోంది ఏంటిది అయితే చెల్లె సావలే పోయి ఆ సావలే చెల్లె కావాలి మా చెల్లె ఇప్పుడు మా ఎత్తు చెల్లె అయింది 12 అయిందా 12 చెల్లె అయితే ఇప్పుడు మీ చెల్లె వచ్చిందా మా చెల్లె వచ్చింది సిరివంక వరకుల మీద కూర్చుండే పెట్టినాం మిమ్మల్ని తీసుకొని రమ్మని పోందారి మీరు కట్టించుకోపోయారా పెట్టించుకొని కట్టించుకోపోయి ఏంటిదే బొట్టు పెట్టించుకొని చేతికి రాకెట్ కట్టించుకోపోమంటారు ఇగో మీరు కూడా కూర్చోమన్నట మీరు మేము అందరం కూర్చుంటేనే మీకు బొట్టు పెట్టి చెంపల పసం పెట్టి మీకు నోట్ల చక్కెర పోసి మా చేతికి రాకెట్ కడతాడు నేను వచ్చిన గాడికి వెళ్ళా ఎప్పుడు నేను రాకముందుకు నీ ఇంటికాడ ఇవన్నీ ఉన్నాయిరా గాడిది ఈ రంగరంగ అయిపోగా అనుకున్నది నేను వచ్చి ఇట్లా అడుగు పెట్టిన ఇంట్లో లగ్గం అయినాక వచ్చి అడుగు పెడితేనే బుస్స ఉంగుతాను మన సంసారం సంసారం ఏం పొమ్ముతుందో చెల్లెని ఎల్లగొచ్చినాం చెల్లెని ఎల్లగొచ్చిన కానీ ఎట్లా పొంగుతాను సిక్కుడు డుక్కుతాను మన సంసారం ఇవాళ మళ్ళీ చెల్లి వచ్చింది అంటున్నావు వచ్చింది నలవకపోవడే తెలివి తక్కువ మీ చెల్లె ఈ లోగిళ్ళకి ఎందుకు వచ్చిందంటే మీ తల్లి బతికే ఉన్నది మీ తల్లి చూపెడితేనే మీ చెల్లె అన్నగాళ్ళతో పట్టుకొని వచ్చింది ఇంతే మీ చెల్లె 12 ఏళ్ళ ప్రబుద్ధురాలైంది 12 పోయి మరి ఇంకో 4 ఏళ్ళు గడిచినాక 16 ఏళ్ళ పిల్ల ఇడతేరి నాడివిల్ల ఇంట్లో ఉండదు కడతేరి నాడివిల్ల కడప లోపల ఉండద్దా అని ఈ జనుకోళ్ళు ఇంటి ముందు ఊరుకుంటారా చెల్లె విరిగిందిగా లగ్గం చేయరు అంటారు వాళ్ళ మూల్యం పోతాంది వాళ్ళ సొమ్యం పోతాంది లగ్గం చేయని వాళ్ళు అట్టిగానే అవుతాందా చేస్తా అమ్మకు మా ఇయర్ అయితే సరి 12 ఎకరాల భూమి ఇచ్చాడు మా తమ్మిది 6 ఎకరాలు నాది 6 ఎకరాలు అన్ని చేస్తాం మన దుబాయ్ పోతావు దుబాయ్ రాజాలలో ఏ పాట ఉన్నదో చూస్తావా ఒక్కొక్కరికి 20-30 ఎకరం ఉన్నది నీకున్నది 12 ఎకరాల భూమి లగ్గమైన కాడికి ఇంకొక ఎకరం అన్న కలపలేదే ఇంకొక ఎకరం అన్న కొనలేదు ఆ చేతనన్న లేదు ఆ చేత చేసి సంపాదించినోడు కాదు నాదా ఇయ్యల్ల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి చెల్లెకు లగ్గం చేస్తే 8 రోజులు కాదు 8 లెక్క కాదు తులాన బంగారానికి 1 లక్ష రూపాయలు ఉన్నది అంగట్ల కొయ్యాలి పెరిగినట్టుగా మొగ పాడుకావులకు ధర పెరిగింది ధర కట్నం నన్ను ఒక్కనే కాదు వీళ్ళంతా లగ్గంగా వాళ్ళు ఉంటే వాళ్ళ కోపం వస్తుంది లగ్గం మళ్ళీ లగ్గం చేసుకుంటాం వాళ్ళు గానే వాళ్ళు ఎవరేమో అంటారు నా జోలికి అక్కడ ఓయ్ మాది అవురా మరి నా జోలికి వస్తా అవురా మరి ఉడకపోస్తావా అన్నే నీ మళ్ళీ వేసుకుంటావా నీ తలుపు పూసిపోయింది నువ్వు మళ్ళీ వేసుకుంటావు చూస్తాడు లేరయ్యా రాకెట్ కట్టుకోవాలా పోవాలా లగ్గం లేదు దానికి నాదా 3 ఏళ్ళకు ఒకనాడు సమ్మక్క జాతర జరుగుతుంది మరి ఈనాడు పిల్ల వచ్చినాక తల్లి వచ్చినట్టుగా గట్టనయ్యల్ల పిల్ల వచ్చింది రేపటికల్లా మీ తల్లి అత్తదయ్యా అది ఉట్టుడే చెండాల పైన గడియ లోపల ఉట్టింది అది ఉట్టింది 3 రోజులలో మీ అయ్య చచ్చిపోయిండు అది ఇంట్లో లేకుంటే మనం ఇట్లా బతుకుతున్నాం ఒకవేళ ఇంట్లో ఉన్న టైం ఉంటే నాకే ఏమన్నా అవుతుందో నా చెల్లెకి ఏమన్నా అవుతుందో నువ్వే చస్తావు నీ తమ్ముడే చస్తాడో నా తమ్ముడు సావనాట దీనికి తీసేలక ఏమైనా అవుతుందా
మాకైతే ఇంకేమైనా మరి? అది పాపకారం ఉన్నది నాదా దోసకారం ఉన్నది అది ఇంట్లోనే ఉండరాదు కట్టుకున్నాక పోతుందట. దాన్ని గలివేలో కొట్టు నేను కట్టరా రాకి నాకు కట్టరాదా ఓ గంట కాదే. ఇప్పుడు అక్కలే గాని చెల్లెళ్ళే గాని వాళ్ళు వచ్చి రాకెట్ కడితే అన్నలే గాని తమ్ములే గాని రాకెట్ కట్టినాక అక్క చెల్లెళ్ళ కాలు మొక్కుతారట. మరి నువ్వు రాకెట్ కడితే నేను ఎవరి కాలు మొక్కుడే? అవి తోలుకాలని ఇవి తోలుకాలని తలుపు పెట్టి ఇంట్లోకి వచ్చి మొక్కు పెన్నం కాలు మొక్క పెన్నం కాలు మొక్కి నువ్వు పత్తిత్తులు పెట్టుకో పోకుండా పోకుండా మొక్కుతాయి. రేవు కావాలి రేవు దక్క పాడు కాదు ఏదైనా రేవు కావాలి దిక్కు వాళ్ళ ముందే ఇంట్లో ఉండద్దు. అది ఇంట్లో ఉన్న టైం ఉంటే మేము పరారు కడతాం మేము పోతాం. మీరు మా దేవతలు పోతే మీరు ఎట్లా? మా దేవతలు పోతే మళ్ళీ మాకు దేవతలు దొరకదా? నువ్వు చాలా ఉండాలి లేకపోతే మేము ఉండాలి. అన్నగాళ్ళు చూసిన సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు వాయుల మాట శవన పెట్టుకున్నాడు. చెల్లె ఎవరి చెల్లె భగవల్ల బాంతుల చెల్లె ఇవాటి రోజు లోపల మా చెల్లె అనేది రాకెట్ పట్టుకొని వచ్చింది. 5 రూపాయల రాకెట్ కడుతుంది, 500 చీర దొబ్బిపోతుంది. 5 రూపాయల రాకెట్ కట్టి 500 చీర దొబ్బిపోతుంది. చెల్లె ఏమని చెల్లె అని మావి చెట్టు ఉన్నా భయమే, అవగారింటి కాడ జామ చెట్టు ఉన్నా భయమే, ఓ పండుగ భయమే. సంచులకు సంచులు సంచులకు సంచులు ఊరియ సంచులు నిండా గారప్పాలు సకినప్పాలు కరియలు కారపూసలు సంచులకు సంచులు చార కొట్టుకుంటూ పోతారు. మా బిడ్డ కొడుకులు ఉంటారు, మా బిడ్డలు ఉంటారు, జామకాయలు మా పొరంగా కావాలి, ఓ మామిడి చెట్టు ఉన్న మా పొరంగా కావాలి అని అమ్మమ్మ మూసలు అత్త మూసలు అత్త దౌడల పొగ చూడ వాళ్ళ దిక్కు వాళ్ళే తినాలి కానీ వాళ్ళు అట్లా ఆపుతారు చెట్లను. బాగా మొత్తం సగం సంసారం మొత్తం అవ్వగారి ఇంటి కంచాలు అత్తగారి ఇక్కడ పెట్టుకుంటేనా చేసుకుంటారు. ఏనాడు సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు చెల్లె ఎవరి చెల్లె ఉన్నది చెల్లెని కానలేక 2 అన్నదమ్ములు చెల్లె ఎన్ని రోజుల బట్టి నీకు అన్నగారు వాదికి రాలేదా? ఇవాళ నీకు అన్నగారు వాదికి వచ్చి రానే ఎదిగిన చెల్లెవు అన్నగారు ఇలాగ ఎత్తరాని మా దగ్గరికి వచ్చిన ఈ ఊరి లోపల నీకు ఎవరు దొరకలేదు అయ్యవని తోట అన్నవో మేము నిన్న అన్నావా? అయ్యో ఎడకాలు తోటి ఎదురుకొచ్చలా తమ్మిదండ్రి రామో రామ అన్నండి జీవితం అన్న సూర్యకాంత రాజా అన్న ఇదివరకు రాక నన్ను మంచిగా చూసుకుంటా వరకే మారుదిరారా అన్న ఓరి అన్న సూర్యకాంత రాజా అన్న నేను తులమడిగిన్నా అన్న నేను తలమడిగిన్నా రవి ఎండడిగిన్నా మీ బంగారం అడిగిన్నా ఏ ఆడదానికైనా అన్నో తౌడు రొట్టెలు తిన్న తల్లిగారి ఇల్లురా కలిగంజి దాగిన కన్నొల్ల ఇల్లు అంటారు అన్న ఆడదాని కాపతచ్చిన్నాడు అవ్వాది కత్తది బాధ కలిగినాడు బాపాది కత్తడు కాలుకు ముళ్ళిరిగి కట్టం వచ్చిన్నాడు అత్తగారింటి గాడ ఆడపిల్లలకు ఎవ్వలాదికి రారే అన్నా తోడబుట్టి అన్నదమ్ములుంటే అన్నదమ్ములాది కత్తరురా అన్న నీకు కోట్ల పెట్టల్ల ధనం ఉన్నా నేను కోకరై కదా అన్నిరా నీకు లచ్చ పెట్టల్ల ధనం ఉన్నా అన్నో నేను లక్క జోడు ఆడిబిడ్డనురా
అన్న మీకు పదేసి పెట్టల్ల ధనం ఉన్నా నేను పసుపు కుంకుమ ఆడదాన్ని అన్నా ఎలా చేసుకున్న పెళ్ళమోలే నా సిగెట్ల పడితివిరా అన్నో నన్ను లంచ్ అంటున్నవురా మొక్కుదన్నా అన్నగాళ్ళు మంచోళ్ళు కాదే బిడ్డో అద్దే బిడ్డ అద్దే నన్ను కాలెత్తి దాన్ని నిండు చెప్పు తీమిరి అడ్డం వేసిండు బిడ్డ వద్దు వద్దనంగా నా అన్నగాళ్ళు ఎదిగిన చెల్లెలు నేను వేనట్టయితే దగ్గర తీయరా అనుకున్న గాని మీరు వదిల మాట పట్టుకొని ఇంతకు పోయేచ్చే వరకల్లా మారిపిరా అన్నో అన్నలాలా లంచాన్ని అంటిరా అన్న నీకు కోట్ల పెట్టల్ల ధనం ఉన్నాడురా అన్నో ఆడదైనా ఏమని వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తు ఉండాలి కన్నుల ఇల్లు కలిగి ఉండని